ఒకప్పుడు నాయకులు అంటే గుండె ధైర్యంతో ఉన్నవాళ్ళు, పబ్లిక్ పాలసీల గురించి అవగాహన ఉన్నవాళ్ళు. ఈ రోజున ఏ ఒక్కరు వచ్చినా సరే ఎంపీ అవ్వాలి, ఎమ్మెల్యే అవ్వాలంటే నీకు ఎంత డబ్బు ఉందని అడుగుతా ఉన్నాను. మీరు ఎంత సేవా దృక్పథం ఉంది, మీకు ఎంత పబ్లిక్ పాలసీ మీద ఎంత అవగాహన ఉంది, పబ్లిక్ పాలసీ మీద మీరు ఏం ఆలోచించగలరు? ఈ పరిస్థితులు లేవు. తిరిగి జనసేన ఆ సంస్కృతిని పట్టుకురావడానికి ఉన్న పరిస్థితుల్లో మా వంతు కృషి మేము చేసుకుంటూ వెళ్తున్నాం. రూపాయి పెట్టుబడి లేకుండా రాజకీయాల్లోకి వచ్చాం. కేవలం ప్రజలకు అండగా నిలబడాలి. అలాంటి మా ఈ యజ్ఞంలో జేడి లక్ష్మీనారాయణ గారు, గతంలో వీసీగా పనిచేసిన రాజగోపాల్ గారు ఈ యజ్ఞంలో తోడవడం నాకు నిజంగా చాలా బలం, చాలా ఆనందం. మనస్ఫూర్తిగా వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ఆహ్వానించడమే కాకుండా జనసేన పార్టీ తరపు నుంచి పార్లమెంట్ అభ్యర్థులుగా కూడా అసెంబ్లీగా రాజగోపాల్ గారిని, పార్లమెంట్గా అనేది కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం. సో మా జనసేన పార్టీ తరపు నుంచి జేడీ గారిని, రాజగోపాల్ గారిని మేము చట్టసభల్లోకి ముందుకు తీసుకెళ్లాలి, వారికి అండగా ఉండాలి, మా అభ్యర్థులని మేము నిర్ణయించుకున్నాం. వారి సమ్మతి తెలియజేశారు. వారికి ఇద్దరికీ నా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మేము ముందు ఈ కార్యక్రమాన్ని, వారు ఆహ్వానించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళబోతాం. See ya!